హాయ్ అండి. అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. మన ఛానల్‌లో నా ఆంధ్ర. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టార్గెట్ ఇండియా, చైనా అని ఎందుకు టైటిల్ పెట్టానంటే, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం చూస్తుంటే ఖచ్చితంగా అదే అనిపిస్తుంది. కొంచెం అవగాహన ఉన్న ప్రతి ఒక్కళ్ళకి. కేవలం ట్రంప్ అహంకారం, అగ్రరాజ్య స్థానాన్ని నిలబెట్టుకోవటం మాత్రమే తన ఉద్దేశం. ట్రంప్ అహంకారానికి ప్రపంచ దేశాలన్నీ అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా మనలాంటి ప్రజాస్వామ్య దేశాలు ఏం జరుగుద్ది ఎదుగుతున్న దేశాలు ఇవి. చైనా, రష్యా అంటే ఏం ఇబ్బంది లేదు వాళ్ళకి. మనది ప్రజెంట్ డెవలప్ అవుతున్న దేశం. మనకు కూడా వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్, సుంకాలు పెంచుతానని. మొదట సుంకాలు పెంచుతానన్నాడు. మోడీ గారు మాట్లాడిన తర్వాత తగ్గించానని చెప్పాడు. ఇది కూడా డ్రామా. అతని మాట గంటకు ఒక రకంగా ఉంటుంది. బట్ మోడీ గారిని మాత్రం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే నాయకుడు అంటారు. అదే చేసాడు ఆయన. తగ్గాడు, తప్పదు. మూర్ఖులకి అధికారం ఇస్తే, అందరం ఎక్కిస్తే ఇదిగో అల్లకల్లోలమే. చూడండి, జలాల్లో అల్లకల్లోలం. ఏం పాపం చేశారు? లక్షల కోట్లు ఆస్తులు ఆవిరైపోతున్నాయి. డెవలప్ అయింది కంట్రీస్, చిన్న చిన్న దేశాలైనా కానీ, దుబాయ్ లాంటి దేశాలు, టూరిస్ట్ స్పాట్, అలాంటి దేశాలన్నింటినీ నాశనం అయిపోతున్నాయి. ఇంకా నెక్స్ట్ ఆస్తులు నాశనం అయిపోతే పర్వాలేదండి, జనాల ప్రాణాలు నిర్దాక్షిణ్యంగా తీసేస్తున్నారు. జనావాసంలో మిస్సైల్స్ వదలటం, దీన్ని అడిగేవాడు లేడు, చేసేవాడు లేడు. ఐక్యరాజ్య సమితి ఉంది, అగ్రరాజ్యం చేతిలో కీలుబొమ్మది. ఇది అందరికీ తెలిసిన విషయమే. చూడండి, ఒక విద్యాలయంలో దాదాపు 140-150 మంది పిల్లలుంటే దాని మీద మిస్సైల్ వేశారండి. ఆ సమాధులన్నీ జనానికి చూపించి, చూడండిరా, సిగ్గు తెచ్చుకోండి, మీ దేశానికి వచ్చినా కానీ ఇదే పరిస్థితి అన్నట్లుగా వాళ్ళు ఫోటోలు పెట్టారు ఇరాన్ వాళ్ళు. సమాధులు అవన్నీ ఏం చేద్దాం, ఎంతవరకు చేస్తారు? అసలు ఈ యుద్ధాలు చేస్తానికి ఏ దేశానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒకసారి యుద్ధం వస్తే మన దేశం వరకు చూసుకున్నాం. డైరెక్ట్ పార్లమెంట్ మీద దాడి చేశారు 2001-2002లో. ఆ వయసు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. దానికోసం మన దేశం 5,500 కోట్ల రూపాయలు పోగొట్టుకుంది. అదే సేమ్ టైం పాకిస్తాన్ $40 కోట్ల, అంటే 3,700 కోట్ల రూపాయలు పోగొట్టుకుంది. ఏం ఉద్ధరించారు? ఇంక నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ పేరుతో 2025 పాకిస్తాన్ వాళ్ళు మన దేశానికి వచ్చి అమానుషంగా నువ్వు ముస్లింవో హిందువు అని చెప్పి అడిగి మరీ చంపేశారు. ఆ ఘటన చూసి ఇండియాలో ప్రతి హిందువు బగ్గుమన్నాడు. ఖచ్చితంగా రెవెన్యూ తీర్చుకోవాలన్న సంకల్పం వచ్చేసింది ప్రతి ఒక్కళ్ళలో. దాని ఫలితమే ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్లో 3,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మన దేశం. దాన్ని ఎదుర్కోవడానికి పాకిస్తాన్కి 14,000 కోట్లు ఖర్చు అయింది. అలా ఉగ్రవాదులను పంపించకపోతే ఈ 14,000 కోట్లు దేశ భవిష్యత్తుకు ఉపయోగపడేది. మన 4,000 కోట్లు మనకు ఉపయోగపడేవి. ఒక రాజు మంచివాడు కాకపోతే ఆ దేశం నాశనం అయిపోద్దంటే కారణాలు ఇయే. మతం పేరుతోటో, కులం పేరుతోటో మారణ హోమాలు ఎప్పుడు అవుతాయో, మన దేశాన్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలో అని ఏ దేశాలు అయితే ఆలోచిస్తాయో అప్పుడే సర్వమానవాళి సుఖశాంతులతో, శాంతితో వర్ధిల్లుతుంది.